ఇండియాలో నెక్స్ట్ ఇన్ఫోసిస్ లాంటి సక్సెస్ స్టోరీ ఏ సెక్టర్ నుండి వస్తుందా? టెక్నాలజీ ఫాస్ట్ గా మారుతుంది, కానీ మన ఇన్వెస్టింగ్ కరెక్ట్ గా ఉందా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడుతున్నారు. చాట్ బోర్డ్స్ నుంచి ఆటోమేషన్ వరకు ఏఐ ఒక మేజర్ షిఫ్ట్. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఏఐ కంపెనీ స్ట్రాంగ్ పర్ఫార్మర్ అవ్వకపోవచ్చు. ఏఐ స్పేస్ లో 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ప్యూర్ ఏఐ ప్రొడక్ట్ కంపెనీస్. సెకండ్ వన్ ఈస్ ఏఐని యూజ్ చేసుకొని గ్రో అయ్యే సర్వీస్ కంపెనీస్. ఇవి రెండు కూడా డిఫరెంట్ రిస్క్ రిటర్న్ ప్రొఫైల్స్ కలిగి ఉంటాయి. 2026 ట్రెండ్ చూస్తే లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ ఉండొచ్చు, కానీ కొన్ని స్టాక్స్ హైప్ వల్ల ఓవర్ వాల్యుయేషన్ కి వెళ్ళొచ్చు. ఏఐ ట్యాగ్ ఉంది అని మాత్రమే ఇన్వెస్ట్ చేయడం రిస్కీ. రీసెర్చ్ చేసేటప్పుడు R&D స్పెండ్ ఎంత ఉందో చూడండి. రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ యాక్చువల్ గా పెరుగుతున్నాయా లేదా అని వెరిఫై చేయండి. బిజినెస్ మోడల్ ని క్లియర్ గా అర్థం చేసుకోండి. ఏఐ పవర్ఫుల్ థీమ్, కానీ కరెక్ట్ కంపెనీ సెలెక్షన్ ప్లస్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారా? రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.